కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ జాడ ఎక్కడా కనబడటం లేదు. ఎన్నికల ముందు సముద్రంలో అలల్లాగా ఎగిరిపడిన నియోజకవర్గం వైసీపీ నాయకులు ఎన్నికల తర్వాత ఎండాకాలంలో బందరు కాలువలు నీటి వలె కనుమరుగైపోయారు. 12 సంవత్సరాలుగా పార్థసారథి సారథ్యంలో నియోజకవర్గంలో పటిష్టంగా ఉన్న వైసీపీ సారథి దూరం అయిపోవటంతో కుదేళ్లు అయిపోయింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంకి చెందిన జోగి రమేష్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అందించడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన సారథ్యంలో నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆయన వ్యక్తిగత అనుచరులు కొదమసింహాల్లా ప్రత్యర్థులపై రెచ్చిపోయారు. గొడవలకే ప్రాధాన్యతనిస్తూ ఆధిపత్యం కోసం ప్రత్యర్థులపై దాడులకు దిగారు. నాయకుడు మంత్రి అయి బలంగా ఉండటంతో కార్యకర్తలు సైతం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంత గ్రామమైన పోరంకిలో సైతం కార్యకర్తలు వెనక ముందు ఆలోచించకుండా ఎగబడ్డారు. నియోజకవర్గం నిండా అదే పరిస్థితి నెలకొంది. ఎన్నికల తర్వాత టీడీపీ గెలవటంతో నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఒక్కసారి తలకిందులైంది. వైసీపీ జెండా కాదు కదా, కనీసం వైసీపీ గ్రామ నాయకులు కూడా బయట కనబడటం లేదు. ధైర్యం ఇవ్వాల్సిన నాయకుడు నెల రోజులు గడుస్తున్న నియోజకవర్గంలో అడుగుపెట్టే సాహసం చేయట్లేదు. ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే, రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేసిన నియోజకవర్గంలో ఒక్క వైసీపీ కార్యకర్త కూడా నిరసన తెలపలేకపోయారు. జోగి రమేష్ను నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వము అనే బ్యానర్లు వెలుస్తున్నా ఖండించే నాదుడే లేడు. రేపు రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని జోగి రమేష్ తరఫున పిలుపునిచ్చిన జోగి రమేష్ నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశం లేదు. కొన్ని కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో పరారయ్యారు అనే వార్తలు రాష్ట్రంలో వినబడుతున్నాయి. ధైర్యం చెప్పాల్సిన నాయకుడే కనుమరుగైపోయి సరియైన నాయకుడు లేకపోవడంతో నియోజకవర్గంలో వైసీపీ ఇప్పట్లో పుంజుకునేలా లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. నియోజకవర్గంలో చిన్న చిన్న నాయకులు తమ స్వప్రయోజనాల కోసం పార్థసారథితో పరిచయం ఉన్నందున అన్నీ మరిచి సారథి వంచన చేరుతారు. మరి వైసీపీ అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానుల పరిస్థితి ఏమిటి? జోగి రమేష్ను చూసుకొని రెచ్చిపోయిన కార్యకర్తలకు దిక్కెవరు? నాయకుడు అంటే ముందుండి సక్రమ మార్గంలో నడిపించాలి, అంతేగాని విద్వేషపూరిత రాజకీయాలు చేయకూడదు అని ఈ నియోజకవర్గం వైసీపీ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.